శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నాన్నగారు మొదటిసారిగా కె. విశ్వనాథ్ గారిని ఎప్పుడు ఎక్కడ ఎలా కలిశారు? ఎప్పటికైనా సినిమా చేస్తే ఆయనతో చేయాలి, ఓకే, అక్కడ బీజం పడిందండి మా నాన్నగారికి. ఆయన సిరిసిరిమువ్వ ఫస్ట్ టైం తమిళనాడులో చాలా పెద్ద సక్సెస్ అయింది సార్. సో అక్కడి నుంచి అనుకోకుండా జరిగిన ఒక ప్రయాణం ఒక చరిత్ర అయిపోయింది. అవునండి. అంత నమ్మకం ఏంది? డైరెక్టర్ గారి మీద నమ్మకం అండి, కథ మీద నమ్మకం, విశ్వనాథ్ గారి మీద నమ్మకం అండ్ కథ మీద నమ్మకం. శంకరాభరణం అనగానే మనందరికి ఈ రోజు ఒక కల్ట్ క్లాసిక్, ఒక అజిరామరం మన గుండెల్లో పెట్టుకున్న సినిమా ఇలా అనుకుంటాం. రిలీజ్ కు ముందు మాత్రం కొంత ఇబ్బంది పడ్డారు. బిజినెస్ అనేది జీరో అండి. అందరూ అద్భుతం సినిమా అదే కాళ్ళ మీద పడిపోవడం, సినిమా ఆడదు. ఆ సినిమా ఏమాత్రం రివర్స్ అయినా మేము అంత రిస్క్. విశ్వనాథ్ గారు కూడా శంకరాభరణం తర్వాత ఒక ఆర్ట్ను ఒక సినిమా బతికిచ్చిందంటే అదొక చరిత్ర. ఈ సినిమా వచ్చిన తర్వాత 30 సంవత్సరాలుగా తెలుగు సినిమా చరిత్రలో పైన ఒక చేరేసుకొని పరిపాలిస్తున్న మెగాస్టార్ ఆయన కె. విశ్వనాథ్ గారి వద్దకు వెళ్ళాలంటే ఆయన కంఫర్ట్ చూసుకొని అప్పుడు వెళ్ళి ఒక చిన్న పిల్లలాగా ఆయన పక్కన కూర్చున్నారు. ఏం సార్ అంత ఆప్యాయత? ఫాదర్ అండ్ సన్ లాగా ఉంటారండి వాళ్ళు. కె. విశ్వనాథ్ గారు చిరంజీవిని గొప్ప నటుడయ్యా, బట్ ఆయన అన్ని సినిమాలు చేయలేడు ఇప్పుడు. ఇది నిజంగా దురదృష్టం అని చెప్పి చాలా మంది దగ్గర చెప్పేవారంట విశ్వనాథ్ గారు. నిజమే అండి, అది ఎప్పుడు అనేవారు ఆయన. మీరు అన్నట్టు ఆ చట్టంలోనే. మీరు హీరోగా అవుతున్నప్పుడు స్వరకల్పన విశ్వనాథ్ గారిని అడిగి ఆయన ద్వారా మీరు లాంచ్ అయ్యి ఉండొచ్చు కదా, ఎందుకు వంశీ గారి ద్వారా లాంచ్ అవ్వాల్సి వచ్చింది? ఇది విశ్వనాథ్ గారి గురించి ఆయనకి సెట్ లో అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే విపరీతమైన కోపం అంట. కోపం బాగా ఉండేది. ఇన్ని గొప్ప చిత్రాలు తెలుగు సినిమాకి తెలుగు ప్రజలకి ఇచ్చిన ఏడిద నాగేశ్వరరావు గారికి ప్రభుత్వం తరపున రావాల్సిన అవార్డులు రాలేదు. ఎస్, అస్సలు సాటిస్ఫాక్షన్ గా లేవు. హాయ్, వెల్కమ్ టు మై షో. కళా తపస్వి కె. విశ్వనాథ్ గారు. ఈరోజు ఆయన గురించి నేను కొత్తగా పరిచయ వాక్యాలు చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాకి స్థాయిని గౌరవాన్ని అద్దిన దిగ్దర్శకుడు ఆయన. సో ఆయన జయంతి సందర్భంగా ఈరోజు మనతో ఏడిద శ్రీరామ్ గారు ఉన్నారు. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పైన ఆయన ఎన్ని సినిమాలు డైరెక్షన్ చేశారో 6 ఆణిముత్యాలని ఆయన డైరెక్షన్ చేశారు. సో ఏడిద నాగేశ్వరరావు గారితో వారి ప్రయాణం ఒక చరిత్ర అయింది. ఈరోజు ఏడిద నాగేశ్వరరావు గారి అబ్బాయి ఏడిద శ్రీరామ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో కె. విశ్వనాథ్ గారి ఆయన సినిమా విశేషాలు, ఆయన జీవిత విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, మొదటగా మీలాంటి అంటే పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ తెలుగు సినిమాకి, తెలుగు జాతికి, తెలుగు ప్రజలకి ఆణిముత్యాలను అందించారు. అలాంటి మీ నాన్నగారు అయితే ఏమి, మీరైతే ఏమి, మీలాంటి వాళ్ళ ముందు కూర్చొని ఇలా మాట్లాడడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మా గాడ్ ఫాదర్, మా పూర్ణోదయ గాడ్ ఫాదర్ కె. విశ్వనాథ్ గారు, కళా తపస్వి విశ్వనాథ్ గారు, ఆయన జయంతి సందర్భంగా ఆయన గురించి మనం ముచ్చటించుకోవడం ఇలాగ నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంటే యాక్చువల్గా విశ్వనాథ్ గారి జయంతి అనగానే మా పిఆర్ఓ ఎవరిని పిలుద్దాం అని చెప్పేసి మేము ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. బట్ సినిమా ఊహ తెలిసిన తర్వాత, సినిమా జర్నలిస్ట్ అయిన తర్వాత నేను ఏనాడు కూడా కె. విశ్వనాథ్ గారిని ఏడిద కుటుంబాన్ని వేరువేరుగా చూడలేకపోయాను. ఎందుకంటే మీ అసోసియేషన్ అటువంటిది, మీ జర్నీ అటువంటిది, మీ ఫ్యామిలీ కానీ ఆయన కానీ. సో అందుకని శ్రీరామ్ గారు అయితే విశ్వనాథ్ గారి గురించి కరెక్ట్గా మాట్లాడతారు. అంతకంటే అర్హత ఇంకెవరికి ఉంది, ఆయన పిలవండి అని చెప్పి నేనే అడిగాను. ఒప్పుకున్నందుకు చాలా ధన్యవాదాలు. నా అదృష్టం ఉండదు. సార్, మొదటగా అంటే ఆయన అంతకుముందు చాలా సినిమాలు చేశారు. ఈరోజు మనం ఆయన జయంతి సందర్భంగా పూర్ణోదయ మూవీ క్రియేషన్స్తో ఆయన అనుబంధము అక్కడి నుంచే మొదలు పెడదాం మనం. ముందుగా నాన్నగారు యాక్టర్గా కొన్ని సినిమాలు చేశారు, తర్వాత అనుకోకుండా నిర్మాతగా మారాల్సి వచ్చింది. మొదటిసారిగా కె. విశ్వనాథ్ గారిని ఎప్పుడు ఎక్కడ ఎలా కలిశారు? నేరము శిక్ష అనే సినిమాలో ఒక చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేశారు నాన్నగారు. సార్, విశ్వనాథ్ గారు డైరెక్షన్, కృష్ణ గారు హీరో. అది ఆ సినిమా షూటింగ్ అప్పుడే
ఎప్పుడు వచ్చి చెప్తూ ఉండేవారు. ఇంత గొప్ప డైరెక్టర్ నేను ఈ మధ్యకాలం ఎక్కడ చూడలేదు. అంటే నేను పాత డైరెక్టర్‌లో పెద్ద దీంట్లో యాక్ట్ చేయలేకపోయాను. బట్ ఇప్పుడు ఈయన్ని చూస్తుంటే ఎంతో చాలా డిఫరెంట్‌గా అనిపించింది. ఎందుకంటే రొటీన్‌గా ఎన్నో సినిమాలు చేస్తున్నాను నేను. అప్పుడు యాక్ట్ చేస్తున్నాను. బట్ ఈ దీంట్లో ఎందుకో ఆయన డెడికేషన్ గానీ, ఆర్టిస్టులకి చెప్పే విధానం గానీ, అలాగే కెమెరామెన్ తోటి షార్ట్స్ గురించి కానీ, ఇయన్నీ డిస్కషన్స్ ఇయన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఎప్పటికైనా సినిమా చేస్తే ఆయనతో చేయాలి. ఓకే. సినిమా తీస్తే అని అంటే అప్పుడు మామూలుగా అనుకున్నారు తీస్తే అని. సార్. అంటే అప్పుడు ఇంకా ఇది కూడా లేదు యాక్చువల్‌గా ప్లానింగ్స్ కూడా ఏమీ లేవండి. అది. అలాగా అక్కడ బీజం పడిందండి మా నాన్నగారికి. ఆయనతోటే చెయ్యాలి ఎప్పుడైనా సినిమా చేస్తే అని. అదృష్టం కలిసొచ్చి మా నాన్నగారు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక సినిమా చేద్దామని మా నాన్నగారి దగ్గరికి వస్తే ఆయన చెప్పారు, విశ్వనాథ్ గారి దగ్గర నేను మాట్లాడతాను ఇదని. ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పారు, ఇలాగ మా ఫ్రెండ్స్ సార్ ఇది అంటే అప్పటికే కొంచెం చనువు ఆయనతోటి ఏర్పడింది. అంటే విశ్వనాథ్ గారితోటి. అంటే నాగేశ్వరరావు ఇప్పుడు చాలా బిజీగా ఉంది, నాకు 3 సినిమాలు కమిట్మెంట్ ఉంది, ఇప్పుడు చేయలేనేమో అన్నారు. లేదండి మీరు నేను సినిమా అంటూ చేస్తే మీతోటే ఫస్ట్ స్టార్ట్ చేస్తానన్నారు. అలాగా డైలీ వెళ్ళడం ఆయన దగ్గరికి. ఈ దీంట్లో వాళ్ళ విశ్వనాథ్ గారు నాన్నగారితో మా నాన్నగారికి మంచి రేపో కుదిరింది. ఆయనతోటి కబుర్లు చెప్పడం ఇదంతా. ఒకరోజు ఆయనే విశ్వనాథ్ గారితో, రే పాప ఆయన అంతలా తిరుగుతున్నాడు రా, నీతోటే చేస్తానంటున్నారు ఇది అని. అంటే అప్పుడు అనుకున్న దాంట్లో ఒక సినిమా ఏదో పోస్ట్పోన్ అయింది వాళ్ళకి. ఓకే చేద్దాం అని నాన్నగారిని పిలిపించి, ఇలా నాగేశ్వరరావు ఒక కథ ఉంది, చాలా రిస్కీ కథ అది, చాలామంది విని వదిలేశారు. అంటే హీరోయిన్ మోగది, హీరో వారాల అబ్బాయి, డప్పులు కొట్టుకుంటూ వారాలు దీంట్లో బతికేవాడు అతను. చాలా రిస్క్, ఆలోచించండి, మీరు కొంచెం టైం తీసుకుని నాకు చెప్పండి, చేద్దామంటే లేదు ఆ కథ నాకు నచ్చింది అని మొత్తం అవుట్లైన్ చెప్పారు ఆయన. కథ నచ్చిందండి, ఇదే చేస్తున్నాం మనం. నేను ఇదంటే ఇంకోసారి ఆలోచించుకుని నాగేశ్వరరావు చాలా రిస్క్, పెద్ద ప్రొడ్యూసర్లే వద్దన్నారు ఇదన్నారు. లేదు చేస్తున్నాం సార్ ఇదని. వెంటనే అలా స్టార్ట్ అయింది అది. జయప్రద గారు ఆవిడకి మంచి స్టార్డమ్ వచ్చింది సినిమా అదే. చంద్రమోహన్ గారు అలాగా పాటలు ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. సిరిసిరిమువ్వ ఫస్ట్ టైం తమిళనాడులో చాలా పెద్ద సక్సెస్ అయింది. ఒక సిల్వర్ జూబ్లీ ఆల్మోస్ట్ 1 year అక్కడండి శుభం అని థియేటర్లో. సో హిందీలో తర్వాత రీమేక్ చేశారు, హిందీలో సర్గం అని. సో అంత సెన్సేషన్ అయిపోయింది ఆ సినిమా. సో అక్కడి నుంచి మా నాన్నగారు వాళ్ళిద్దరు జర్నీ అలా స్టార్ట్ అయింది. అనుకోకుండా జరిగిన ఒక ప్రయాణం ఒక చరిత్ర అయిపోయింది. అవునండి అదే. అండ్ సార్ మామూలుగా మనం సినిమా విశేషంలోకి వెళ్దాము. ఎలాగో మనం కె. విశ్వనాథ్ గారి జయంతి సందర్భంగా ఇలా కూర్చున్నాం కాబట్టి అసలు ఇండస్ట్రీలో ఆయన బర్త్డే ఎలా జరిగేది సార్? చాలా సింపుల్ మనిషి అండి ఆయన. అసలు ఎప్పుడు ఆడంబరాలకు పోరు. ఎప్పుడు చాలా మందికి తెలియదు కూడా ఆయన బర్త్డే అని. అవునా? చాలా మందికి అప్పట్లోనే మా షూటింగ్లో ఎప్పుడైనా జరిగినప్పుడు అది మేమైతే అదే అంటే మాకు తెలుసు, మా నాన్నగారు వాళ్ళకి తెలుసు ఆయన ఇది February 19th ఆయన బర్త్డే ఇదని. వెంటనే కేక్ ఇవన్నీ తెప్పిస్తే ఎందుకు ఇవన్నీ ఆడంబరాలు ఆయన అనేవారు అనమాట. ఒప్పుకునేవారు కదా అసలు. మొత్తానికి అందరూ కలిసి చేయించేవాళ్ళం అలాగా. అంతేగాని ఎప్పుడు ఆడంబరాలకి ఎప్పుడు గ్రాండ్గా ఎప్పుడు చేసుకోలేదు ఆయన. ఇది ఆయనకి ఇష్టం ఉండదు కూడా ఇలాంటివన్నీ టోటల్గా. అండ్ అంటే కె. విశ్వనాథ్ గారితో పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ ప్రయాణం ఎలా జరిగిందంటే, ఆయనతో ఒక సినిమా తీయడం, బయటికి వెళ్ళి ఇంకో సినిమా తీసుకురావడం, మళ్ళీ ఆయన దగ్గరికి రావడం, ఇది ప్యారలల్గా చాలా సంవత్సరాలు జరుగుతూ వచ్చింది. అవునవునండి. అలా తర్వాత జరిగిన ఒక అద్భుతం శంకరాభరణం. అంటే నోటి నుంచి ఆ మాట వస్తుంటేనే ఒళ్ళు పులకించిపోతుంది. అసలు శంకరాభరణం ఆన్ బోర్డ్ ఎలా అయింది, అది నాకు ఆ సినిమా స్టార్ట్ అవ్వక ముందు జరిగిన ఆ జర్నీ గురించి కాస్త మీ మాటల్లో చెప్పండి. యాక్చువల్గా అండి సిరిసిరిము తర్వాత మళ్ళీ విశ్వనాథ్ గారి దగ్గరికే మా నాన్నగారు వెళ్ళి ఆయనతో చేద్దామని, సార్ ఇది మొన్న సిరిసిరిము అయిపోయింది కదా, ఇప్పుడు మేము పూర్ణోదయ బ్యానర్ పెట్టాం, అది కూడా వాళ్ళ నాన్నగారు విశ్వనాథ్ గారు నాన్నగారే ఆ బ్యానర్ నేమ్ రాయించింది. మాకు సినిమాలన్నింటికి ముహూర్తాలు ఇవన్నీ కూడా ఆయనే పెట్టేవారు. అది చాలా మంచి ఇది ఆయన ఇవన్నీ జరిగినాయి అన్నీ మాకు బాగా నమ్మకం మాకు ఆయన.
సో అలా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం ఇది మీరు మీరు నెక్స్ట్ సినిమా మీరు చెప్తే స్టార్ట్ చేస్తుంటే నాగేశ్వరరావు నాకు ఇప్పుడు చాలా బిజీగా ఉంది నిజంగా ఇంకో 2 సినిమాలు ఇవి ఉన్నాయి. అది అయిపోవాలి అప్పుడు దాకా అది చేయలేమంటే ఈ లోపల మీరు ఒక పని చేయండి ఇంకో సినిమా చేయండి చేసి అది అయిపోయిన తర్వాత మనం మళ్ళీ స్టార్ట్ చేద్దాం అన్నారు. అలా తాయారమ్మ బంగారయ్య అవును. అది మంచి హిట్ అయిపోయింది మా పూర్ణోదయాలో. దాని నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత నాన్నగారు అప్పుడు మళ్ళీ వెళ్ళి ఆయనకి సినిమా ఫస్ట్ ఆయనకే చూపించింది విశ్వనాథ్ గారికి ఆ సినిమా కూడా. అది సార్ అది అయిపోయింది కదా మనం అనుకున్నాం ఇదంటే నాగేశ్వర గారు ఒక మంచి లైన్ ఉంది, అది 4 ప్రొడ్యూసర్లు రిజెక్ట్ చేశారు. అది ఆ సబ్జెక్ట్ మ్యూజికల్ సినిమా. ఒక ఒక ఓల్డ్ మ్యాన్, ఒక ముసలాయన విద్వాంసుడు, సంగీత విద్వాంసుడి మీద కథ, ఒక నాట్యకర్త నాట్యకారిణి, వాళ్ళిద్దరి మీద సబ్జెక్ట్ అది. బట్ చాలా చాలా రిస్క్ ఇది, ఎందుకంటే విన్న 4 ప్రొడ్యూసర్లు కూడా అందరూ పెద్ద ప్రొడ్యూసర్లు వాళ్ళు సార్, వాళ్ళందరూ ఇచ్చేశారు. ఇది కాకపోతే ఇంకోటి చేద్దాం, ఇది మీ అసలు లైన్ చెప్తానని చెప్పారు. ఇది నాకు బాగా 100% ఓకే సార్ అన్నారు మా నాన్నగారు. ఏం అంత నమ్మకం ఏంది? డైరెక్టర్ గారి మీద నమ్మకం అండి, కథ మీద నమ్మకం, విశ్వనాథ్ గారి మీద నమ్మకం అండ్ కథ మీద నమ్మకం ఆయనకి. అలాగా మళ్ళీ చెప్పారు ఆయన, ఇంకొక 2-3 రోజులు, ఒక 1 వీక్ అంతా టైం తీసుకోండి, మీరు ఆలోచించండి బాగా, ఎందుకు రిస్క్, ఇప్పుడే మొన్న హిట్ చేశారు ఈ సినిమా, మంచి సినిమా అయ్యింది, 2 హిట్లు అప్పుడు ఇంకొకసారి ఆలోచించుకోండి అంటే లేదు ఇంకో ఇదే లేదండి మనం చేస్తున్నాం అన్నారు. అలాగా ఆ సినిమా స్టార్ట్ అయిందండి. కథా చర్చలు ఎవరు, జంధ్యాల గారు మాటలు, ఇది కరెక్ట్గా టోటల్గా ఆ సినిమా మొత్తం 12 పేజీలు నుంచి 15 పేజీల్లో ఉంది డైలాగ్. అంతేనా? మొత్తం అంతా సైలెన్సే ఎక్కువ ఉండి, డైలాగ్ వెర్షన్ అంటే అంతే ఉంటుంది టోటల్గా, ఒక మ్యాక్సిమం 20 పేజీలు ఎంతో అంతే. అలాగే వేటూరు గారిని విశ్వనాథ్ గారే తీసుకొచ్చారు స్టార్టింగ్. అప్పుడు ఓ సీత కథలో ఒక 2 పాటలు, అలాగే సిరిసిరి మూవీలో ఫస్ట్ టైం సింగిల్ కార్డ్ వేటూరు సుందరమూర్తి గారు. అక్కడి నుంచి ఆయన బిజీ అయిపోయారు టోటల్గా. అది అలాగే ఈ శంకరాభరణంకి వచ్చేటప్పటికి మొత్తం అన్ని సింగిల్ కార్డు ఆయనే మొత్తం. ఎందుకంటే వాళ్ళందరూ బాగా ఒక గురు శిష్యులాగా ఉండేవారండి సార్. అది మొత్తం విశ్వనాథ్ గారు అంటే జంధ్యాల గారికి కానీ వేటూరు గారికి కానీ అందరికీ బాగా గురువు శిష్యుల అనుబంధం లాగా. అయితే శంకరాభరణం సినిమా అది షూట్కి వెళ్ళక ముందు ఆ సినిమాలో హీరోగా ముందుగా కృష్ణరాజు గారిని పెద్ద స్టార్స్ని అనుకున్నారంట, నిజమేనా అది? కృష్ణ గారు కాదండి, శివాజీ గణేషన్ గారిని అనుకున్నారండి. ఓకే. తర్వాత కృష్ణరాజు గారు అయితే ఎలా ఉంటుంది అని అనుకున్నారు. ఓకే. వాళ్ళిద్దరిని అనుకున్నది. గుమ్మడి గారిని కూడా అనుకున్నది. ఓకే. కానీ తర్వాత డైరెక్టర్ గారే అన్నారు, దీనికి ఇమేజ్ లేకుండా ఉండే ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది, అంటే అక్కడ ఆర్టిస్ట్ కనబడకూడదు, శంకర శాస్త్రి గారు కనబడాలి. అలాగా అనగానే నాన్నగారు అందరూ ఎవరైతే బాగుంటారో అనుకుంటుంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ఆయన సజెస్ట్ చేశారు. ఆయన అప్పుడే రారా కృష్ణయ్య అనే ఒక సినిమా చేస్తున్నారు ప్రొడ్యూసర్గా, ఆయన చేస్తున్నారు. దాంట్లో ఒక ఆయన చేశారు సోమయాజుల గారు అని, చాలా బాగుందంటే నాన్నగారు వెంటనే మేమందరం నాటకాలు ఆడేవాడు, మాకు బాగా ఫ్రెండ్ అయినా అని ఆ సినిమా చూపించారు విశ్వనాథ్ గారికి. వెంటనే నెక్స్ట్ డే ఆయన పిలిపించేసి మేకప్ టెస్ట్ అంటే గెటప్ టెస్ట్, ఆయనకి నెక్స్ట్ హీరోయిన్ ఎవరు అంటే చాలామందిని అనుకున్నారు అంతా ఇదని, ఎవరు వద్దు మంజు భార్గవి గారు యాక్ట్ చేద్దాం అంటే అందరూ షాక్, ఇదేంటిది మంజు భార్గవి ఆవిడ అంటే అప్పుడు ఆవిడ ఇమేజ్ వేరేలాగా ఉండేది అప్పుడు. కరెక్ట్. అది ఇది పవిత్రమైన క్యారెక్టర్ ఎలాగా ఇది ఉంటుందంటే ఆవిడ గొప్ప నాట్యకారిణి, ఎవరు కూచిపూడిలో నేషనల్ లెవెల్ ఆవిడ చాలా ఇంటర్నేషనల్ దీనికంతా పెద్ద ప్రదర్శనలో ఇచ్చారు ఆవిడ ఎక్కడెక్కడో. ఇది ఆవిడ చాలా మంచి నాట్యకారిణి ఆవిడ అనేటప్పటికీ నాన్నగారు ఓకే అని సార్, అన్నిటికీ ఓకే నాన్నగారు, ఎందుకంటే బాగుంది అయితే కాన్ఫిడెంట్ ఉంటారు. చిన్న ఇంటరప్ట్ సార్, సారీ. యాక్చువల్గా సోమయాజులు గారు ఈ సినిమాకు ఆన్బోర్డ్ అవ్వడానికి కారణం పైకి అందరూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సజెషన్ అని చెప్తారు కానీ, బట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి చెప్పి డైరెక్టర్ గారికి చెప్పించింది ఏడిది నాగేశ్వరరావు గారే. అదో పక్క ఇది ఉందంటే అది టోటల్గా, ఎందుకంటే ఆ సినిమా చూసిన తర్వాత
నాన్నగారు ఇదే చెప్పారనమాట. ఇది అడిగారు బాలు గారిని. అంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది అంటే నేను చెప్పలేను అంటే డైరెక్టర్ గారితో కొన్ని విషయాలు డైరెక్ట్గా చెప్పలేరు ఈయన. ఎందుకంటే భయం, గౌరవం అన్నీ అండి. ఇంకా అప్పుడు బాలు గారే విశ్వనాథ్ గారితో చెప్పారు ఇలాగా. చెప్పిన తర్వాత అప్పుడు అలాగా అంటే చెప్పించడం అనేది ఇండైరెక్ట్గా కరెక్టే అది. అలాగ ఆయన, మంజు భార్గవ్ గారు, తులసి వీళ్ళందరూ ఓకే అయిపోయింది. తర్వాత రాజలక్ష్మి గారి క్యారెక్టర్ సార్, ఆవిడికి చాలా మందిని చూసారు. వెరీ బిగినింగ్లో కూడా రాజలక్ష్మి గారిని కూడా టెస్ట్ చేశారు. అప్పుడు మోడర్న్ డ్రెస్లో వచ్చింది ఆవిడ. అది అవన్నీ రిజెక్ట్ చేస్తారు అప్పుడు టోటల్గా. తర్వాత మళ్ళీ ఎవరో చెప్పారు, బౌనా గారని ఎవరో ఉన్నారండి, స్టిల్ ఫోటోగ్రాఫర్ ఉండేవారు అప్పట్లో. ఆయన చెప్పారు ఒక అమ్మాయి ఉంది బాగుంది ఇది అంటే, అప్పుడు హాఫ్ శారీ లంగా ఓణితోటి ఆవిడ వచ్చారు ఇక్కడికి. ఇక్కడికి వచ్చి విశ్వనాథ్ గారు వెంటనే బాగుంది అమ్మాయి రాజలక్ష్మి క్యారెక్టర్ ఫైనలైజ్ అయిపోయింది. అలాగా చంద్రమోహన్ గారిని, ఈవిడి అల్లు రామలింగయ్య గారు, మన నిర్మలమ్మ గారు, వాళ్ళందరినీ విశ్వనాథ్ గారు, నాన్నగారు ఇద్దరు అనుకునే అన్నీ ఓకే అయిపోయినాయండి. ఇంకా మ్యూజిక్ సిట్టింగ్స్ ఇది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని విశ్వనాథ్ గారే ఒప్పించారు. అది ఎలాగా ఆయన క్లాసికల్ అయ్యి బాబాయ్ నేను ఇది అది గొప్ప పండితులు పాడే ఇది నేను న్యాయం చేయలేనేమో అని. విశ్వనాథ్ గారు లేదు మణి అని పిలిచేవారు విశ్వనాథ్ గారిని. విశ్వనాథ్ గారు బాలు గారిని, మణి నువ్వు పాడతావు అదేదని. మళ్ళీ ఈయన కేవి మహాదేవన్ గారు ఈయన ఉండేవారు, ఆయన సహాయకుడు పుహళేంది గారు, ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. తర్వాత ఆయన వీళ్ళందరూ కలిసి విశ్వనాథ్ డైరెక్టర్ గారు అందరూ బాలు గారిని ఒప్పించి పుహళేంది గారు ఆయనకి ప్రాక్టీస్ చేయించారు ఆయనతో, బాలు గారితో. అలాగా బట్ అక్కడి నుంచి ఆయన కెరీర్ మొత్తం మలుపు తిరిగిపోయింది కదా. ఆ రికార్డింగ్ అయ్యేదాకా ఆ నెల్లాళ్ళు ఆయన వేరే పాట పాడలేదండి బాలు గారు. అంత అందరూ ప్రతి ఒక్కళ్ళు తపస్సు దీనిలాగా చేశారండి అది ఆ సినిమా. విశ్వనాథ్ గారు సెట్లో ఇది ఉంటే పిన్ డ్రాప్ సైలెంట్ అండి. మిగతా చోట్ల ఎక్కడైనా మీరు షూటింగ్కి వెళ్తే లైట్స్ ఆన్ లైట్స్ ఆఫ్ అది ఇది, ఇంకా లైట్ బేబీ లెఫ్ట్ బేబీ ఇది జూనియర్ రైట్ ఇలాగంటూ ఉంటారు. ఇది లైట్లు గీట్లకి. ఇక్కడ పిన్ డ్రాప్ సైలెంట్. అక్కడ కెమెరా మీద చెప్తాడు అనమాట, వెళ్ళి వాళ్ళ చెవిలో చెప్తారు వాళ్ళ అసిస్టెంట్లు వెళ్ళి. అలాగంతా అంటే ఆయన అంటే ఉన్న గౌరవం, ఒక మంచి సినిమాకి వర్క్ చేస్తున్నాం అన్న ఆనందం ఇవన్నీ కలిసే అక్కడ అలాగ డిసిప్లైన్డ్గా ఉండేదండి వాతావరణం షూటింగ్లో. ఏ షూటింగ్లో కూడా పెద్ద సౌండ్స్ ఏం ఉండేవి కదండి, నాయిస్లు ఏం ఉండేవి కాదు అంత. సార్, ఒక మంచి రోజున మన ఇద్దరం ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అంటే అద్భుతాలు ఆనందాలు మాత్రమే కాదు, కష్టాల గురించి కూడా మాట్లాడుకున్నాము. శంకరాభరణం అనగానే మనందరికీ ఈరోజు ఒక కల్ట్ క్లాసిక్, ఒక అజిరామరం మన గుండెల్లో పెట్టుకున్న సినిమా ఇలా అనుకుంటాం. బట్ షూటింగ్ అయితే అంత ఈజీగా నడవలేదు, అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువైపోయింది అని చెప్పేసి చాలామంది చెప్తారు. ఆ రోజుల్లో చాలా రిస్క్, అంత బడ్జెట్తో ఆ సినిమా తీయడము చాలా, అంటే రిలీజ్కి ముందు మాత్రం కొంత ఇబ్బంది పడ్డారు. రిలీజ్కి ఇబ్బంది పడ్డది ఓకే అండి. ఇది బడ్జెట్ విషయంలో మాకు 12 లక్షలు అండి అప్పుడు బడ్జెట్ అది సినిమా. అంటే బ్లాక్ అండ్ వైట్కి కొంచెం తక్కువ అయ్యేది అప్పుడు. ఇది కలర్ ఇది, అంటే అప్పట్లో ఇంకా బ్లాక్ అండ్ వైట్లు వస్తున్నాయి ఇంకా అప్పటికి. ఇవి కలర్ ఇది ఫిలిం కూడా ఎక్కువ ఎక్స్పోజర్ ఏం లేదు ఇది టోటల్గా. ఎందుకంటే బాలు మహేంద్ర గారు కెమెరామెన్, గొప్ప కెమెరామెన్ ఆయన. ఇది బడ్జెట్ పరంగా అంటే నెంబర్ ఆఫ్ డేస్ కూడా ఏం పెరగలేదు. అంటే నేను అనేది ఆ కాస్ట్కి డిస్ట్రిబ్యూటర్ లెక్కల ప్రకారం చెప్తున్నాను. అది ఎందుకంటే సినిమా అయిపోయింది టోటల్గా, బడ్జెట్లోనే ఎంత అయింది అనుకున్న దీంట్లోనే. ఈ ఫస్ట్ కాపీ వచ్చింది, బిజినెస్ అనేది జీరో అండి. శంకరాభరణంకి డిస్ట్రిబ్యూషన్, ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కూడా ఫ్రీ ఇది లేదు అప్పట్లో. డిస్ట్రిబ్యూటర్స్ కమిషన్ పద్ధతిలో చేసేవారు కదా, చేసేవారు రిలీజ్లన్నీ. దానికి కూడా ఎవరు లేరు. టోటల్గా చాలా ఎన్నో షోలు వేయడం, అందరూ అద్భుతం సినిమా అదని కాళ్ళ మీద పడిపోవడం, సినిమా ఆడదు, క్లాస్ ఇలాగా బయ్యర్స్ అందరూ వచ్చిన వాళ్ళందరూ. అప్పుడు ఎంఎస్ రెడ్డి గారు ఆయనకి ఏదో నచ్చి నెల్లూరు దాకా తీసుకున్నారు. ఓకే, అలాగా
ఆ, కర్ణాటక ఒక ఆయన ప్రభు గారని, కేఆర్ ప్రభు గారని, ఆయనకు బాగా నచ్చింది. సార్ 6 లక్షలకు 4 లక్షలకు ఎంతకో తీసుకున్నారండి ఆయన ఆ సినిమా. నెక్స్ట్ ఇంకా మొత్తం ఇంకా రాకపోతే లింగమూర్తి గారు అండి, ఇది ఎవరు మన లక్ష్మీ ఫిలిమ్స్ లింగమూర్తి గారు, ఆయన చూసి మేము రిలీజ్ చేస్తాం సినిమా, మాకు నమ్మకం ఉందని ఆయన అలాగా రిలీజ్ చేసి, మేము ఆ సినిమా ఏమాత్రం రివర్స్ అయినా మేము ప్లాట్ఫామ్స్. అంటే యాక్చువల్గా నేను వేటూరి గారి అబ్బాయిని ఒక వారం రోజుల క్రితం ఇంటర్వ్యూ చేశాను సార్. రవిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఇంటర్వ్యూ అంతా అయిపోయింది. బట్ ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నది మా ఇద్దరికి తృప్తి తీరట్లా శంకరాభరణం గురించి. ఓకే ఓకే అయిపోయిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు. అందరం అంటాము కె విశ్వనాథ్ గారు, లేకుంటే సోమయాజులు గారు, వేటూరి గారి మా నాన్నగారి పాటలు, మహాదేవన్ గారి సంగీతం ఇట్లా అంటాం కానండి, ఆ సినిమా ఏమాత్రం అటు ఇటు అయ్యుంటే ఏడిత నాగేశ్వరరావు గారి పరిస్థితి అది అసలు మాటల్లో చెప్పలేము. ఆ రోజు కూడా ఆయన అంతే నమ్మకంగా నిలబడ్డారు. అటువంటి టేస్ట్ ఉన్న నిర్మాత ఆయన. ముందు శంకరాభరణం అందంటే ముందు ఆయనకి దండం పెట్టాలి మనం అని చెప్పి ఆయన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆయన మాటలు అన్నారు. అంటే వాళ్ళు అంటే మా ఒక వయసు తక్కువ కదా సార్. అవునవును, ఇలాంటి పెద్దలు చెప్తే తెలుస్తుంటాయి. అదే సో అంత రిస్క్ ఏంటండి. అదే అదే విశ్వనాథ్ గారు కూడా అప్పుడు బాధపడ్డారు. బట్ అబ్బా నేను అనవసరంగా మీతో చేయించానా అన్నట్టుగా ఒక మాట కూడా అనిస్తారు ఆయన పాపం. లేదు లేదు డైరెక్టర్ గారు, నాకు నా నమ్మకం ఉంది, అవుతుందండి, మనకేమి ఇది లేదని అని అలాగా మొత్తానికి రిలీజ్ అయిందండి. ఫస్ట్ డే హైదరాబాద్కి వచ్చారు నాన్నగారు విశ్వనాథ్ గారు. థియేటర్ అంతా చీకటిగా స్టార్ట్ అయిపోయింది సినిమా. నాగేశ్వర గారు జాగ్రత్త, కాళ్ళు తొక్కేస్తారు మమ్మీతో అందరం జనం అని, ఇదే చూసుకుని వెళ్ళండి అలాగే సీట్ దగ్గరకని. అలా చూసి కాసేపటికి వెలుగు వచ్చింది. అలాగా అదే లైట్లో చూసేటప్పటికి షాక్. మొత్తం 10 మందో 20 మందో ఉన్నారన్నట్టు థియేటర్ మొత్తం మీద. థియేటర్లో వీళ్ళకి డల్ అయిపోయారు టోటల్గా ఇద్దరు. ఇది బట్ ఈవినింగ్కి కొంచెం పాజిటివ్ వచ్చిందండి. ఈవినింగ్కి ఇంకా అక్కడి నుంచి వైల్డ్ ఫైర్ టోటల్గా ఇంకా ఎలా వెళ్ళిందంటే అలాగే, అంటే ఒక 1 వీక్ తర్వాత అలా మెల్లిగా అది ఇక సెన్సేషనల్ అయిపోయింది. అందరికీ తెలిసిందే కదా మొత్తం ఎలాగా ఇదని. దాంట్లో ఎన్నో వండర్స్ జరిగినాయి. విశ్వనాథ్ గారికి ఎవరు మ్యూజిక్ అసోసియేషన్, ఎవరు సంగీతం మాస్టర్లు ఇళ్ళు వాళ్ళు, హార్మోన్లు ఇవన్నీ తుప్పు పట్టిపోయి మాకు పడిపోయి ఉన్నాయండి మూలగా. ఈ సినిమా తర్వాత మాకు మా సంగీతం నేర్పమని ఎంతోమంది మా స్టూడెంట్స్ మా దగ్గరికి వచ్చి అడగడంతో మళ్ళీ వాటి తుప్పునంతా దుమ్మంతా దులిపి మేము క్లాసులు అప్పుడు ఆనందంగా ఉన్నాము. మేము ఎంతోమంది స్టూడెంట్స్ వీటితోటి అని వాళ్ళందరూ కలిసి అసోసియేషన్గా ఫామ్ అయ్యి ఒక సన్మానం చేశారు. అప్పట్లో యుఎస్లో వరుసగా ఎన్నో నెలలు వారికి సన్మానం జరిగిందంటే ఈ సినిమా ఒక 6 వీక్స్ అండి. ఓకే, 6 వీక్స్ ఎవ్రీ వీకెండ్స్ అక్కడ. అసలు అమెరికాలో 35mm థియేటర్లో రిలీజ్ అయిన సినిమా ఫస్ట్ ఇదే శంకరాభరణం. అంతకుముందు అంతా ఏదైనా సినిమాలు ఇండియాలో సినిమా మంచి ఉన్నప్పుడు 16mm రీల్ ఉండేది. అది ఒక బ్యాంకెట్ హాల్స్ ఇలాంటివి బుక్ చేసుకుని అక్కడ వేసుకునేవారు. థియేటర్స్లో 35mm మాత్రం దండమూడి రామ్మోహన్ రావు గారని ఆయన యుఎస్ కొన్నారు. నేను రిలీజ్ చేస్తాను ఇదని. ఆయనే మొత్తం వీళ్ళందరినీ తీసుకెళ్లారు అక్కడ శంకరాభరణం నైట్స్ అని. బాలు గారి ఫ్యామిలీ, విశ్వనాథ్ గారి ఫ్యామిలీ, నాన్నగారు, నాన్నగారు, మా మదరు, అలాగే మహాదేవన్ గారు, స్వామియాజులు గారు, వాళ్ళందరూ, మంజు భార్గవి గారు, వాళ్ళందరూ వెళ్ళారు. వెళ్ళి అక్కడ ప్రతి చోట వీకెండ్స్లో ప్రోగ్రామ్స్ ఇంకా విపరీతంగా అప్లాస్ అన్ని చోట్ల. అది గండబిడ్డరాలు, తొడిగేడాలు, ఇలాగా పెద్ద పెద్ద గిఫ్ట్స్, ఇవన్నీ బహుమతులు ఇవన్నీ ఇస్తూ అక్కడ కూడా మంచి సక్సెస్ అయిపోయిందండి అది. తర్వాత అది యాక్చువల్గా 99 టీవీ అని ఒక ఛానల్ ఉంది సార్. మాకు అక్కడ క్రియేటివ్ హెడ్ వచ్చేసి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. అవును. అయితే ఆయన నాకు చాలా కొత్త, అంటే జర్నలిస్ట్గా నా కెరీర్ చాలా కొత్తలో నేను చెప్పేది 2014-13 టైం నేను చెప్తున్నాను. అజరామరం అని ఒక ప్రోగ్రాం పెట్టారు. మన ఓల్డ్ క్లాసిక్స్ మూవీస్ గురించి స్క్రిప్ట్ రాయాలన్నమాట. ఆయన ఏ రోజు నా వద్దకు వచ్చేవారు కాదు, స్క్రిప్ట్ చూసేవాళ్ళు కాదు. ఆన్ ఎయిర్ అయినాక ప్రోగ్రామ్ చూసుకొని పక్క రోజు పిలిచి బాగుంది, బాగలేదు, ఏం కరెక్ట్గా రాశాను, ఏం కరెక్ట్గా రాయలేదు చెప్పేవారు. అలా ప్రతి వారం ఒక సినిమా ఉంటుంది. సడన్గా ఒక వారం శంకరాభరణం వచ్చింది లిస్టులోకి. ఆయన వచ్చి కూర్చేసుకుని కూర్చున్నాడు పక్కన, కదలట్లా.
ఏం సార్ ప్రతి సినిమాకి రారు సార్ మీరు, ఏం సార్ అంటే, ప్రతి సినిమా వేరు, శంకరాభరణం వేరు. ఈ సినిమా గురించి ఒక్క మాట అటు ఇటు అయినా నీ కెరీరు, నా పరువు. ఆయన ఉన్నట్టు చెప్పారు. మొహమ్మద్ చెప్పేస్తాడు ఆయన. అవును. ఆ. సో నువ్వు రాసే ప్రతి లైను, నువ్వు రాసే ప్రతి మాట నేను చూడాలి. అసలు ఈ మూడో వ్యక్తి చూడకూడదు, మన ఇద్దరి దగ్గర ఫిల్టర్ అయిపోవాలి. ఎందుకంటే మళ్ళీ కూర్చోబెట్టి చెప్పారు, ఎందుకంటే రాజా, శంకరాభరణం తర్వాత చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఆ మ్యూజిక్ క్లాసుల్లో జాయిన్ చేయడం, మన సంగీతాన్ని బతికించుకోవడం, అది ఒక చరిత్ర. అందరూ ఏంటంటే సంగీతం బతికింది, ఒక ఆర్ట్ని ఒక సినిమా బతికించిందంటే అది ఒక చరిత్ర. ఎస్, అది ఇదే మాట చెప్పారండి అప్పట్లో సార్. చెప్పేవారు కొంచెం కొంచెం పెద్దలు వీళ్ళందరూ. మీరు అన్నట్టు ఇప్పుడు సంగీతం మాస్టర్లు వీళ్ళందరూ వాళ్ళకి బతుకు తెరువు మళ్ళీ స్టార్ట్ అయింది. కరెక్ట్. అలాగే సాగర సంగమం తర్వాత అండి, అప్పుడు దాకా ఆడవాళ్ళే ఎక్కువ క్లాసికల్ డ్యాన్సులు నేర్చుకునేవారు, మగవాళ్ళు ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. ఈ సినిమా వచ్చిన తర్వాత మగవాళ్ళందరూ క్యూ కట్టారంటే ఎక్కడ డ్యాన్స్ మాస్టర్ల దగ్గరికి, అది భరతనాట్యం, కూచిపూడి ఇవన్నీ నేర్చుకోవడానికి. వాళ్ళందరూ ఒక సన్మానం తర్వాత వాళ్ళ అసోసియేషన్ అందరూ కలిపి విశ్వనాథ్ గారికి, నాన్నగారికి, వీళ్ళందరికీ ఇది విశ్వనాథ్ గారు అదే అనుకునేవారు అనమాట. ఇంత ఇంపాక్ట్ ఉంటుందా సినిమా దీనికి. కరెక్ట్ సార్. ఎంతోమందికి లైఫ్ ఇచ్చాము, లైఫ్ దొరికిందంటే ఎంత ఆనందంగా ఉంటుంది మనకి అనేవారు ఆయన. అంటే ఆ మాటలు వింటున్నప్పుడు సార్ కాళ్ళు వణికాయి, అదే చేతులు వణికాయి. ఆ సినిమా గురించి 4 మాటలు రాయడానికే ఇంత వణికిపోతుంటే అదే అసలు ఈ మహానుభావులు అందరూ కలిసి ఆ సినిమా ఎలా తీశారనిపించింది. ఎన్నో వండర్స్ అండి ఆ సినిమాకి సార్, ఎన్నో వండర్స్. తమిళనాడుకి ఫస్ట్ టైం ఇది మన సౌందరరాజన్ గారు, అది మన సుందరరాజన్ గారు ఆర్టిస్ట్, ఆయన మనోరమ గారు ఇద్దరు కలిపి, మనోరమ గారు ఎప్పుడు ప్రివ్యూ ఉంటే అప్పుడు వచ్చేసేవారండి, చూసి ఏడ్చేసేవారు. నాగేష్ గారు అందరూ అక్కడ నడిగర సంఘం అని అక్కడ దాంట్లో వేసేవారు, ఎక్కువ వాళ్ళే తెలుసుకుని వచ్చేసేవారు. ఇంకా ఏ షో వేసినా ఎవరికైనా డిస్ట్రిబ్యూటర్ షోలు ఇవన్నీ మాకు ఏంటి 100 షోలు పైన ఒక ప్రింట్ అరిగిపోయిందండి, కొనేనాథుడు లేడు. వీళ్ళందరూ అద్భుతం అద్భుతం అని. తర్వాత వాళ్ళు తమిళనాడు మేము ఇద్దరు కొంటాం అని వాళ్ళిద్దరు కొన్నారండి. 6 లక్షలకు ఎంతకో కొంటే అప్పట్లో సెన్సేషనల్ అండి తమిళనాడు. తెలుగు సినిమా సిటీలో 4 థియేటర్లు 100 డేస్, కోయంబత్తూరు, మధురై, అలాగ రకరకాల థియేటర్స్ అక్కడ ఊర్లలో, అక్కడ కూడా ప్రభంజనం, పెద్ద ప్రభంజనం సార్. ఇది దీనికి అన్నిటికన్నా మలయాళంలో తెలుగు వెర్షన్ ఆడియో, అది డైలాగ్ వెర్షన్ అంతా, సాంగ్స్ సారీ అదంతా మలయాళం వెర్షను, సాంగ్స్ మాత్రం యాస్టీస్ తెలుగు. ఓకే. అది ఎవరు ఒక ఆయన మన ఏవిఎం వాళ్ళ తాలూకా ఆయన, పెద్ద మంచి డబ్బు గలవాడు, బాగా సినిమాలు ఇవన్నీ చేసి మొత్తం లాస్ అయిపోయాడు ఆయన. చాలా చాలా డౌన్కి వచ్చేసాడు ఆయన. ఆయన లాస్ట్ ఛాన్స్ చూద్దామని తీసుకున్నాడు. ఓకే. చేసి ఎక్స్పెరిమెంట్ చేశారు. అది చేస్తే సెన్సేషనల్ హిట్ అండి అక్కడ. బట్ 4 వారాలకి ఇంకా ఆయన ఆనందం తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చిపోయాడు ఆయన పాపం. అయ్యా, సక్సెస్ చూడలేకపోయాడు ఆయన పాపం. అది ఇప్పటికీ మీరు మలయాళం, కర్ణాటకకి దీనికే ఎంత వెళ్ళండి, అది మన శంకరాభరణం గురించి చెప్తే విపరీతమైన రెస్పాన్స్ ఉంటుంది సార్. ఆ మధ్యన నేను ఒక మలయాళం అది కొట్టారకర రవి అని వాళ్ళ అమ్మాయి పెళ్ళికి వెళ్ళామండి, సినిమా ఫీల్డ్, ఆయన ఛాంబర్ ప్రెసిడెంట్. వెళ్తే అక్కడ కొట్టారకర రవి చెప్పాడు, మరి శంకరాభరణం ప్రొడ్యూసర్ ఈయన ఇదని. ఇంకా ఎంత వాళ్ళు తీసుకెళ్ళి ఇంటర్వ్యూలు ఇలాగండి, ఫుల్ రెస్పెక్ట్. ఇంకా అక్కడ ఎందా పడం సార్, ఎందే పడం ఎలాగాళ్ళు. అలాగే కర్ణాటకకి వెళ్తే అక్కడ ఇదంతా మాకు విశ్వనాథ్ గారు వీళ్ళందరూ మాకు ఇచ్చిన పెద్ద ఇంత పెద్ద సక్సెస్ తర్వాత విశ్వనాథ్ గారి రియాక్షన్ ఏంటి సార్? ఏది శంకరాభరణం విషయంలో ముందుగా చాలా భయపడ్డారు, బట్ ఇంత పెద్ద సక్సెస్, ఇంత పెద్ద గౌరవం వచ్చిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? నిజంగా చాలా అదృష్టవంతులు ఉండే మనం అని అనేవారు నాన్నగారితో. ఇది నిజంగా ఇంతలా అవుతుంది అనుకోలేదు, ఏదో బాగానే ఉంటుందేమో అనుకున్నాం, కానీ ఇంత రెస్పాన్స్ వస్తుంది, ఇంత ప్రపంచం సృష్టిస్తుందని
అస్సలు ఊహించలేదు అది. ఉమ్, నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఇంక భయం వేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ సినిమాలు చేయాలంటే. కరెక్ట్. ఎందుకంటే దీనికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఉమ్, ఏం చెయ్యాలి ఇది అని ఆయన ఆ భయం ఉండేది ఎక్కువ ఉండే ఆయనకి, సార్. విశ్వనాథ్ గారికి. ఎందుకంటే ఇది పీక్కి వెళ్ళిపోయింది. ఉమ్, దీని నెక్స్ట్ మరి దానికన్నా ఎక్కువ ఊహించుకుని వస్తారు కదా, ఉమ్, ఎలాగా అనే ఇది కూడా ఉండేదండి ఆయనకి. సార్. ఇది సార్ ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ పర్టికులర్ సినిమా గురించి కాదు, అంటే సాగర సంగమం అవ్వచ్చు, లేదా శంకరాభరణం అవ్వచ్చు, ఉమ్, సిరిసిరిమ అవ్వచ్చు, ఏ సినిమా గురించి అయినా సరే ఉమ్. విశ్వనాథ్ గారు ఒక పాటను సెలెక్ట్ చేసుకునే విధానం ఎలా ఉండేది? అంటే ఆయన లిరిక్ రైటర్ పక్కన కూర్చునేవారా, ఉమ్. లేకుంటే మ్యూజిక్ డైరెక్టర్ పక్కన కూర్చునేవారా? ఆ పదాలను ఎలా ఫిల్టర్ చేసేవాళ్ళు, ఎలా ఓకే చేసేవాళ్ళు? ఈ ప్రాసెస్ ఎలా ఉండేది? ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తోటి ఫస్ట్ ఇది అండ్ ఈయనతోటి అదే రైటర్స్ తోటి ఉమ్, ఒక సిట్టింగ్ పెట్టేవారండి. సార్. సిచ్యువేషను ఉమ్, ఇది, ఉమ్, ఏ సిచ్యువేషన్లో ఆ పాట వస్తుంది, ఇది ఎలా ఉంటే బాగుంటుంది ఉమ్, అని ఇలాగా మ్యూజిక్ డైరెక్టర్కి వాళ్ళిద్దరికి కూడా ఇది చేసుకుని ఈయన పదాలు కూడా ఈయన ట్రిమ్ చేసిన ఎన్నో ఉన్నాయండి. ఓకే. మళ్ళీ అంటే సజెషన్స్ తోటి మార్చి ఉమ్, ఉమ్, వాళ్ళతోటే చెప్పి ఉమ్, ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, ఈ వర్డ్ ఉంటే బాగుంటుంది అని ఇలాగ. అలాగే డైలాగ్స్ కూడా అండి, డైలాగ్స్ కూడా రైటర్ రాసిన తర్వాత యాస్టిస్గా తీసేవాడు కదా ఆయన. ఒకసారి చూసి కొంచెం మార్పులు చేర్పులు, అక్కడికక్కడ ఇంప్రొవైజేషన్స్, సార్. అలాగే ప్రతి పాట అలాగే చేసేవాడు అండి ఆయన. ఉమ్, ఉమ్, ఒక చిన్న విషయం చెప్పాలి దీంట్లో. స్వాతిముత్యంలో దీప, నేను యాక్ట్ చేస్తాను దాంట్లో, దీప హస్బెండ్గా వెంకటస్వామి అనే క్యారెక్టర్. దీప ఫస్ట్ స్నానం చేస్తూ పాట అది ఉంటుంది. ఈ లోపు నేను వచ్చి ఒక చిన్న సీన్ తర్వాత కమల్ గారు ఆయన వచ్చి ఇది ఫ్లాట్గా స్టార్ట్ అవుతుందని విశ్వనాథ్ గారు అని ఇక్కడ చిన్న ఫోక్ సాంగ్ పెడితే ఎలా ఉంటుంది ఉమ్, అని అనుకున్నారు. అప్పటికప్పుడు షూటింగ్ జరుగుతున్నప్పుడు, అంటే ముందే అది షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందు ఉమ్, ఒక 9 గంటలకి ఇదంటే 8 ఆ టైంకి 7:30కి వచ్చేసారు అందరూ సెట్కి, అవుట్డోర్లో రాజమండ్రి దగ్గర. అప్పటికప్పుడు పాట. అప్పటికప్పుడు అని కమల్తోటి నాన్నగారితో డిస్కస్ చేశారు. ఇలాగ చిన్నది ఏదో చేస్తుంటే ఇప్పటికప్పుడు రికార్డింగ్ ఇది కదా, ఓ పని చేద్దాం అని కమల్ గారు ఆయన, మీరు ఏదైనా ఫోక్ మీకు వచ్చింది చెప్పండి. ఎందుకంటే నాన్నగారు ఏదో ఫోక్స్ రిఫరెన్స్లు ఇచ్చారు కొన్ని. వెంటనే విశ్వనాథ్ గారు దానికి రాసేసారు. కమల్ గారు నయగరలో ఇది మన నాగరా ఉంటుంది కదా, నాగరా దీంట్లో టేప్లో పాడేశారు ఆయన. ఉమ్, మేలు ఫిమేల్ 2 పాడేశారు, అదే. షూట్ చేశారు. షూటింగ్ అయిపోయింది. ఇళయరాజా గారు చూసి రీ రికార్డింగ్ అప్పుడు షాక్ అయిపోయి, ఇదేంటిది ఇలా చేస్తే, ఇది ఇంత గొప్పగా ఎలా చేస్తారు అది అని. ఇప్పుడు నేను పాడిస్తాను చూడండి అని బాలు గారిని శైలజ గారిని ఉమ్, పిలిపించి పాడించారండి అక్కడ. సార్. అలాగా ఈ ఆయన ఎక్కడ కూడా పాటల్లో వీటిల్లో మొత్తం ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యారు కాదు. ఆయనకి ఏదో చిన్నది ఇది వస్తే అక్కడ అది బాగుంటుంది, అదే ఒక ఫోక్ అయితే బాగుంటుందని, ఉమ్, అది పట్టు చీర తెస్తానని పడవేసుకెళ్ళిండు మామాని, అది అలాగా కొన్ని నా పదాలు నాన్నగారు అందించడం, కమలాసన్ ఏమో దానికి ఏమో పాడడం, ఉమ్, ఇది ఆయన ఇలాగా. అలాగే డ్యాన్స్ మాస్టర్ అండి, అది సువి సువి పాట ఉమ్, ఆయన అద్భుతమైన మూమెంట్స్ చేసి తీసుకొచ్చాడు. చేసేస్తున్నారు అక్కడ ఆ, శేషి గారు వాళ్ళ అసిస్టెంట్స్ వాళ్ళందరూ నేర్చేసుకుని. విశ్వనాథ్ గారు చూసి ఏంటి అన్నారు పాట దీనికి సాగండి. ఆయన అతను సాధారణ వ్యక్తి, ఒక అది అన్మెచ్యూర్డ్ క్యారెక్టర్ బ్రెయిన్ ఇది, అంతలాగా చేయకూడదని ఏం చేయాలనుకుంటుంటే కమల్ హాసన్ ఇద్దరు కూడా ఆయన విశ్వనాథ్ గారు అలా వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి ఏదో ఆ పాట వేయమంటాం, మళ్ళీ ఊరిని ఆడడం, ఉమ్, అలాగే వచ్చేస్తుంది ఆ పాట. కంపోజింగ్ విశ్వనాథ్ గారు, కమల్ హాసన్ గారు అండి అది ఆ పాట. ఇప్పుడు ఆ స్టెప్స్ చూస్తుంటే సువి ఎంతో న్యాచురల్గా, లేకపోతే వాళ్ళేమో మొత్తం రెగ్యులర్ సాంగ్లే చేస్తారు అయ్యో. కంపోజింగ్. మళ్ళీ ఆయనతో చెప్పి సార్ అది శేషి గారు ఆయన పేరు, శేషి గారు లేదు నేను ఇలా అనుకున్నాను, మీరేం అనుకోవద్దు మార్చినందుకు అంటే, లేదు నాకే కదా వచ్చేది పేరు అన్నాడు ఆయన. ఇలాగుండేదండి అంతా ఒక ఫ్యామిలీ దీనిలాగా ఉండేదండి సార్. మాకు. కమల్ హాసన్ గారితో వారి అనుబంధం ఎలా ఉండేది సార్? ఎందుకంటే అద్భుతమైన సినిమాలు చేశారు. పైగా కమల్ హాసన్ గారు అంటే ఆయన మొత్తం సౌత్లో
గొప్ప గొప్ప డైరెక్టర్లు అందరితో వర్క్ చేశారు. అవునవును. బట్ ఏ రోజైనా సరే కే విశ్వనాథ్ గారి ప్రస్తావన వచ్చినా, ఆయన గురించి మాట్లాడాల్సి వచ్చినా ఒక చిన్న పిల్లోడు అయిపోతాడు ఆయన. అవునండి. అంతే. చేతులు కట్టుకొని గురువు గారు అన్నట్టు మాట్లాడతారు. ఇదేలాగండి చిరంజీవి గారు ఉమ్, వాళ్ళిద్దరికి అంటే విశ్వనాథ్ గారికి వాళ్ళిద్దరూ అంటే అంత గొప్ప ఇది ఇష్టం. వీళ్ళకి విశ్వనాథ్ గారు అంటే అంత ఇదండి అఫెక్షన్ అండి. సార్ ఇది యాక్చువల్గా కమల్ హాసన్ గారు మనం సాగర్ సంగమానికి ముందు ఈ కమల్ హాసన్ గారు చేస్తే బాగుంటుంది ఈ క్యారెక్టర్ అని అదే క్లాసికల్ అది ఆయన ఒక ఆయన చేయగలడు ఇదని విశ్వనాథ్ గారు అంటే డెఫినెట్గా అంటే మనం వెళ్ళి మాట్లాడదామని కాబట్టి అయ్యో విశ్వనాథ్ గారి డైరెక్షన్లో సూపర్గా నేను చేయాలనుకుంటున్నాను ఎప్పటి నుంచో అని కథ విన్నారు. ఉమ్, కథ విన్న తర్వాత దాంట్లో ఓల్డ్ గెటప్ ఉంది ఉమ్, సెకండ్ దీంట్లో అవును. ఉంది కదా శ్రీ యాక్చువల్గా దానికి 2 సినిమాలకు ఒక సినిమా ముందు తమిళ్లో ఓల్డ్ గెటప్ తోటి ఫ్లాప్ అయిందండి సినిమా ఓకే. కడల్ మీన్గళ్ అని. అది సో గ్లామర్ హీరో ఓల్డ్ గెటప్ వేస్తే యాక్సెప్ట్ చేయలేదు, ఇది చేస్తారా అని ఆయనకు డౌట్గా ఉండేదండి. ఉమ్, ఒక పక్క ఏమో పీకుతుంది చెయ్యాలని, ఒక పక్క అది భయం. తర్వాత అలాగే 4-5 సార్లు వీళ్ళందరూ కూర్చున్న తర్వాత ఇంకా ఆయన లేదు నేను చేసేస్తాను ఇంకా ఏదైతే అయింది నేను ఇది వదులుకోనిదని అలాగా స్టార్ట్ అయిందండి. సార్ వాళ్ళిద్దరికీ ఉన్న ఇదండి యాక్చువల్గా అండర్స్టాండింగు. ఇది వేవ్ లెన్స్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండేయండి. ఓకే. ఒక ఇంపార్టెంట్ సీన్ ఇది ఒక ఇన్విటేషన్ సీన్ ఉంది కదా మీరు సాగర్ సంగమం, అవును. ఒక ఆల్ ఇండియా డ్యాన్స్ ఫెస్టివల్కి ఇది ఇన్విటేషన్ వచ్చింది. మీరే ఇదంటే అబ్బో సూపర్ ఇది ఏది చూస్తానని ఒక్కొక్కటి పేజీ చెప్తుంటారు కదా. అది 4 o'clock స్టార్ట్ చేశారండి. అది చేసి ఇద్దరు విశ్వనాథ్ గారు, జయప్రద గారు, కమల్ హాసన్ గారు ముగ్గురు కూర్చొని డిస్కస్ చేస్తున్నారు. సీన్ స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ దాకా అంటే సడన్గా ఈయన ఫోటో కనిపించేటప్పటికి షాక్ అయిపోయి ఏడు చేస్తాడు చేతులు పట్టుకుని. అక్కడితో సీన్ అండి. యాక్చువల్గా కెమెరామెన్కి అందరికీ చెప్పేశారు ఇది సీన్ ఇది చేస్తున్నారండి. ముందు అందరూ ప్రింట్ డ్రాప్గా చూస్తాం, మేము అందరం ఉన్నాం అక్కడ కోవలం బీచ్ అని అక్కడ చేస్తున్నప్పుడు లాస్ట్ ఈ ఫోటో రాగానే షాక్ అయిపోయి అలా చూస్తూ చేతులు పట్టుని ఏడ్ చేస్తాడు. ఆయన ఏడ్ చేస్తూ ఉంటే టక్కుమని విశ్వనాథ్ గారు కమల్ లాఫ్ అన్నారు ఒక్కసారి. ఆయన ఎక్కడ ఏం తిరగలేదు, అలా అక్కడి నుంచి అలాగా లాఫ్కి వచ్చేసారు, పెద్ద లాఫ్కి. అక్కడే కెమెరామెన్కి చెప్పలేదు, ముందు ఎవరికి ఏం చెప్పలేదు. అప్పటికప్పుడు ఆయన స్పార్క్లుగా వచ్చినట్టు ఉంది అది నాకు ఏదో అనిపించింది, అందుకని చెప్పేశాను అన్నాడు ఆయన. ఇలాగ అనేసాను, నాకు ఓకే అవుతు అనుకోలేదు, ఎందుకంటే అందరూ డిస్టర్బ్ అవుతారు కదా అని. అలాగా వాళ్ళిద్దరికీ ఉన్న వేవ్ లెన్స్ అసలు అద్భుతం ఉండేది. ఆ పర్టికులర్ దీనికే తమిళనాడులో నేను అక్కడే చూస్తాను ఫస్ట్ డే ఇవన్నీ విపరీతమైన అప్లాస్ అక్కడ. ఎందుకంటే ఆ ఏడుపులోంచి ట్రాన్స్ఫర్మేషన్, ఆనందం ఇది. అదేమో ఆనంద కన్నీరు, అదే ఆనంద కన్నీళ్ళు, ఇదేమో ఎంజాయ్ చేయడం దాన్ని. యాక్చువల్గా మీరు ఎలాగో సాగర్ సంగమం ప్రస్తావన తీసుకొచ్చారు. సాగర్ సంగమం అనగానే చాలామంది లైఫ్ సక్సెస్ గురించి, ఫెయిల్యూర్ గురించి, ఆ క్యారెక్టర్ గురించి ఇలా మాట్లాడతారు. బట్ నా దృష్టిలో సాగర్ సంగమం ఏంటంటే అంతకు మించిన లవ్ స్టోరీ. ఇక తెలుగు సినిమా చరిత్రలో లేదు, రాబోదు, రాదు కూడా. ఎందుకంటే ఆ అమ్మాయి పరిచయం అవ్వడం, వాళ్ళిద్దరి ప్రయాణం ఎంత పవిత్రంగా సాగద్దంటే, బట్ అంతే గట్టిగా ప్రేమిస్తాడు అమ్మాయిని, బయటికి చెప్పలేడు. విషయం తెలిసిన తర్వాత అంతే హుందాగా పక్కకు తప్పుకుంటాడు. వాళ్ళిద్దరిని కలిపి హుందాగా పక్కకు తప్పుకుంటాడు. అయితే అద్భుతం ఎక్కడంటే ఆ బాయి మీద పాట నడుడి బతుకు నటన, ఈశ్వరుడి తలుపు ఘటన, ఆ పాట పాడి ఎక్కడ ఇతను ఇంక బాయిలో పడిపోతాడు, ఇతన్ని పక్కకు లాగాలని చెప్పి అక్కడ కూడా చూసారా, ఆ అమ్మాయి ముందే పసిగట్టేస్తుంది. నా జీవితం కోసం ఇలా అయిపోయాడు, నేను బొట్టు లేకుండా తనకు కనిపిస్తే తట్టుకోలేడు అని చెప్పి భర్త చనిపోయినా వెళ్ళి తన కోసం బొట్టు పెట్టుకొని రాగానే ఆయన కూడా ఫస్ట్ ఆ బొట్టే చూస్తాడు. బొట్టు చూసి ఆ బొట్టు వానకి జారిపోతుంది చెప్పి చెయ్యట్టు అడ్డు పెడతారు. ఇద్దరు ప్రేమికుల మధ్య ఇంత పవిత్రమైన ఆలోచనలు, ఇంత పవిత్రమైన ప్రేమ, ఎక్కడ అబ్యూజ్ ఉండదు, ఎక్కడ పరిధి దాటదు, గాఢమైన ప్రేమ. ఎవరు దిగలరు సార్? ఎందుకంటే సూపర్, నిజం. బాగా అనలైజ్ చేశారు మీరు, చాలా బాగా అనలైజ్ చేశారు. ఇది మేము కూడా అనుకోలేదు ఇప్పుడు దాకా. మీరు చెప్పిన తర్వాత ఆలోచిస్తుంటే అవును కదా అనిపిస్తుందా సార్? నిజమే అండి, నిజం. గొప్ప ప్రేమ కదా అది సార్. అది యాక్చువల్గా చాలామంది మీరు అన్నట్టు ఇది ఒక కళాకారుడు ఫెయిల్యూర్ స్టోరీ, దాని మీదే ఎక్కువ
వెళ్ళింది టాపిక్ అంతా చాలామంది ఒక ఫెయిల్యూర్ స్టోరీ ఇది అని ఈ కోణంలో ఆలోచించారు. ఇది చాలా బాగుందండి. నిజంగా నిజంగా కరెక్ట్ అనిపిస్తుంది ఇప్పుడు సార్. అది. అండ్ తర్వాత మీరు ఇందాక మాట్లాడుతూ చిరంజీవి గారి ప్రస్తావన తీసుకొచ్చారు. అవునవునండి. నేను ఈ మధ్యకాలం అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఒక వీడియో చూశాను. ఉమ్, కే విశ్వనాథ్ గారు అలా కూర్చొని ఉంటే ఏదో ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. ఉమ్, చిరంజీవి గారు వారి ఇంటికి వెళ్తారు, బట్ వెళ్ళిపోరు. ఆయన ఫోన్ మాట్లాడుతున్నారని చెప్పి దూరంగా అట్లాగే నిలబడి చేతులు కట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటారు. ఆయన ఫోన్ పెట్టేసిన తర్వాత ఆయన దగ్గరికి పోదామని. ఆ, ఎవరు సార్ వెయిట్ చేసేది? మెగాస్టార్ చిరంజీవి, కొన్ని కోట్ల మంది అభిమానులు, ఉమ్, వందల కోట్ల కలెక్షన్లు, లెక్కకు మించిన రికార్డులు, 30 సంవత్సరాలుగా తెలుగు సినిమా చరిత్రలో పైన ఒక చేరేసుకొని పరిపాలిస్తున్న మెగాస్టార్. yes. బట్ ఆయన కే విశ్వనాథ్ గారి వద్దకు వెళ్ళాలంటే ఆగి ఆయన కంఫర్ట్ చూసుకొని అప్పుడు వెళ్ళి ఒక చిన్నపిల్లలాగా ఆయన పక్కన కూర్చున్నారు. ఏం సార్ అంత ఆప్యాయత ఏంటి అంటారు ఫాదర్ ఇది ఫాదర్ అండ్ సన్ లాగా ఉంటారండి వాళ్ళు. సార్? ఒకసారి ఇది మన స్వయం కృషి షూటింగ్ అప్పుడు ఇది ఒక ఇంపార్టెంట్ సీను. ఆయన ఆ సీన్లో దీంట్లో పడిపోయి నేను భోంచేయలేదు టోటల్గా. ఉమ్, విశ్వనాథ్ గారు పెరుగన్నం కలిపి బాయ్తో ఇచ్చి పంపారు, ఇలాగా పంపాను నేను ఇచ్చానని చెప్పు ఇదని. ఉమ్, చూసి ఆయన షాక్ అయిపోయారు. ఆయన ఇప్పటికీ ఆయన మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. సరే. అది నేను చూసేవండి అవన్నీ, కాళ్ళ ఎదురు చూసావు. అంత ఎఫెక్షన్ ఆయనకి. వాళ్ళిద్దరికీ ఈవెన్ మైండ్ సెట్ కూడా అది షూటింగ్ అప్పుడు అది ఇంప్రవైజేషన్స్ ఎప్పుడు చెప్పేవారు విశ్వనాథ్ గారు. మనం 50% చెప్తే చాలు, చాలు. అది విశ్వనాథ్ మన చిరంజీవి కానీ కమల్ హాసన్ గారు కానీ వాళ్ళు అలుగుపోతారు, అలాగా ఇంప్రవైజ్ చేసి అద్భుతంగా తీసుకొచ్చేస్తారు. మనం పునాది వేస్తే వాళ్ళు పెద్ద బిల్డింగ్ కట్టేసి అందంగా చేసేస్తారు వాళ్ళు అని. అలాగే విశ్వనాథ్ గారు చిరంజీవి గారి తోటి ఇది మన స్వయం కృషి శుభలేఖ ఎప్పుడో చేశారు ఆయన. అవును. శుభలేఖ తర్వాత చాలా గ్యాప్. ఉమ్, స్వయం కృషి సినిమా అప్పుడు యాక్చువల్గా ఈ క్యారెక్టర్ చెప్పారు నాన్నగారితో ఇద్దరు కూర్చున్నప్పుడు. సబ్జెక్టు ఇది ఇలా ఉంది, బట్ చిరంజీవిని అడగడం మనం భావ్యమా? ఎందుకంటే ఆయన మెగాస్టార్, ఇది అంటే అప్పటికే సుప్రీం స్టారు, సార్. పెద్ద ఇది బ్రేక్ డ్యాన్స్లు అయ్యి మాస్ ఇమేజ్ ఇది ఉన్నాయి. ఆయన ఏమన్నా మనం డిస్టర్బ్ చేస్తామా అప్పుడు ఈ క్యారెక్టర్ చెప్పి? ఇదేమో చెప్పులు కుట్టే క్యారెక్టరు, ఇది అసలు చెప్దామా లేకపోతే వేరే ఏదో చేద్దామా అని అంటే, లేదు చెప్పి చూద్దామండి, ఆయన కూడా మంచి మంచి క్యారెక్టర్లు చేయాలనుకుంటున్నారు కదా, మీతోటి మంచి క్యారెక్టర్ ఇది చేద్దామని అని నెరేట్ చేశారండి. నెరేట్ చేసిన తర్వాత ఒక 5 minutes అలా సైలెంట్గా ఉన్నారండి అందరూ, చిరంజీవి గారి దగ్గర నుంచి అందరూ అండి. అయిన తర్వాత దీని గెటప్ అది అని మొత్తం అన్ని ఆయన చాలా ఈ చెప్పులు కుట్టుకోవడం నేర్చుకుంటాను నేను అనేటప్పటికి ఈ షాక్ అంట. ఇది ఓకే అన్నారా లేదా అని. చెప్పులు కుట్టుకోవడం నేర్చుకుంటాను, డ్రెస్సు, ఊల్డ్ క్యాప్ ఒకటి పాతది, ఇలాంటివన్నీ ఆయన అన్నీ చేయించుకున్నాడు తర్వాత ఆయన. ఇంకా అక్కడి నుంచి ఆయన ఛాలెంజింగ్గా చేశాడండి. అప్పుడు దాకా ఆయన అంటే పెద్ద ఇది బ్రేక్ డ్యాన్స్లు అప్పుడే ఎంత పాపులర్ అయిపోయినాయండి ఆయన వలన. డ్యాన్సులు, ఫైట్లు, ఇది ఇమేజ్ ఏమో మామూలుగా లేదు అసలు. హిమాలయాస్ దీనిపైన వెళ్ళిపోయింది అది పీక్స్కి. ఈ క్యారెక్టర్ అనేటప్పుడు ముందు భయపడింది, ఇది ఒప్పుకుంటారో లేదో అని. ఒప్పుకోవడమే పెద్ద సక్సెస్ మనకి. ఆ చెప్పులు కుట్టే సీన్ ఉంటుంది కదా, అది చేసేటప్పుడు ఎవరికి ఏం భయమే లేదా, చిరంజీవితో ఈ షాట్ తీస్తున్నాము అని చెప్పేసి? ఇంకా ఆ సబ్జెక్ట్ కృషితో నాస్తి దుర్భిక్షం, అది మెగాస్టార్ ఆయన మాకు అది ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న ఇది ఆయన. ఇది మొత్తం ఆయన లైఫే అండి అది ఆల్మోస్ట్ ఆల్. అంటే క్యారెక్టరైజేషను ఆయన ముందు ఎలా ఉన్నాడు ఆయన. మా తాయారు మా బంగారు ఎప్పుడు చూసాం సార్, ఇది ఒక గెస్ట్ క్యారెక్టర్ చేశారు ఆయన అప్పటికి స్వయం కృషికి అంటే మధ్యలో మనకి బాగా అభిమానం, మేము అందరూ బాగా క్లోజ్ మేము. ఎప్పుడూ ఒకేలా ఉన్నాడు ఆయన. అప్పుడు చూసిన ఆయన ఎలా ఉన్నారో అంటే ఇది మనస్తత్వం, ఇది ఎవ్రీథింగ్. కొంతమందికి 2 సినిమాలు హీరోగా చేస్తేనే తలకెక్కేసి, ఇది ఇప్పటికీ అలాగే ఉంటాడు. అదే ఇది విశ్వనాథ్ గారు ఇప్పుడు చెప్పేవారు. ఆయన మిగతా వాళ్ళకే మెగాస్టార్, మన దగ్గర ఎందుకు ఇది అభిమానం, మన ఇదే అంటే ఆప్యాయత, ఇది ఎన్ని కలబోసి వస్తాయి మాకు అని అనేవారు ఆయన. అంటే స్వయం కృషి ఆయన రియల్ లైఫ్ కథ అనుకోవచ్చా?
అంటే Characterization. అంటే క్యారెక్టరైజేషన్ అంతే కదండి అసలు డౌన్ టు ఇది అంతే. ఇది ఎక్కడికి వెళ్ళినా జీరో నుంచి అది హిమాలయాలు అనుకోవచ్చు. అదే హిమాలయస్ అండ్ అంత ఎత్తుకెళ్ళినా ఒదిగుండే ఆ తత్వం, స్వభావం ఆ స్వభావం ఇవన్నీ correct. అది డిసిప్లిన్కి ఉమ్, ఆ సినిమా మెయిన్ డిసిప్లిన్ కదా, కొడుకుని డిసిప్లిన్గా పెంచడం సార్. ఇవన్నీ అన్నీ అంటే వాళ్ళందరూ అలాగే గ్రో అయ్యారు వీళ్ళందరూ. నేను చాలా మంది దగ్గర అంటే కొంతమందిని మీలాంటి పెద్దలను ఇంటర్వ్యూ చేసేటప్పుడు చాలా మంది ఒకరిద్దరు చెప్పిన సందర్భంలో ఉమ్, కే. విశ్వనాథ్ గారు చిరంజీవి విషయంలో ఒక విషయంలో మాత్రం చాలా అంటే బాధ ఉండేది కానీ చాలా ఆ, ఇలా జరగకుండా ఉండాల్సిందని ఆలోచించేవారంట. చిరంజీవిని ఒక ఇమేజ్ చట్టంలో చుట్టేశారు, ఒక స్టార్ అని చెప్పేసి అతని చుట్టూ ఒక చట్టంలో చుట్టేశారు. గొప్ప నటుడయ్యా, అదే బట్ ఆయన అన్ని సినిమాలు చేయలేడు ఇప్పుడు, ఇది నిజంగా దురదృష్టం అని చెప్పి చాలా మంది దగ్గర చెప్పేవారంట విశ్వనాథ్ గారు. అదే అదే అండి, నిజమే అండి అది. ఎందుకంటే ఆ, ఆయన ఎప్పుడు అనేవారు ఆయన ఉమ్, మంచి నటుడు, గొప్ప నటుడు ఆయన. చాలామంది అదే అంటే మీరు అన్నట్టు ఆ చట్టంలోనే ఉమ్, ఉంచేశారు ఆయన్ని. ఉమ్, అప్పుడు ఇమేజ్ అంటారు అదే అది. బట్ ఇది ఇది యాక్సెప్ట్ చేశారు కదా స్వయం కృషి. అవును, అది ఇంకా స్వయం కృషి ఇంకా ప్రతి ఒళ్ళకి బాగా కనెక్ట్ అయిపోయింది. అది విశ్వనాథ్ గారు కాబట్టి హ్యాండిల్ చేయగలిగారు. ఇంకో అదే 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 అండి, అదే. మళ్ళీ ఆపద్ బాంధవుడు అలాగే, సార్. ఆపద్ బాంధవుడు షూటింగ్ అప్పుడు ఆ క్యారెక్టర్కి అలాగే ఉమ్, ఆయన అప్పుడు దాకా ఆయన వేసుకునే ఆయన డ్రెస్సుని ఆయన సినిమా రిలీజ్ అయితే ఆయన డ్రెస్ షర్ట్ బాగుంటే వెంటనే కుట్టించేవారు. అంతలాగా ఫ్యాషన్స్ ఇవన్నీ. ఉమ్, ఈ సినిమాలో డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్స్ రెండు, అవును అవును స్వయం కృషి కానీ ఆపద్ బాంధవుడు కానీ. ఇది స్వయం కృషి అన్న సెకండ్ హాఫ్లో కొంచెం రిచ్ అయ్యాక కొద్దిగా అవును కోటు అలాంటివి వేసుకుంటే ఇది. ఈ ఆపద్ బాంధవుడిలో మొత్తం ఒకటే గెటప్ ఆయన. దాంట్లో ఒక సీన్ పిచ్చాసుపత్రిలో అద్దంలో తాను చూసుకుని తిట్టుకుంటాడు, ఏం జాతకం ఏం అని. జాతకం అవును, ఇది అదని. అవును, అవును. అది చేస్తున్నప్పుడు అండి విశ్వనాథ్ గారు ఇద్దరు గెలిపి పక్కన కూర్చొని అది పక్కకి వెళ్ళి అన్నీ చేసుకున్నారండి. అలా ఇంప్రవైజ్ చేస్తాడంట ఆయన చిరంజీవి గారు. ఉమ్, అక్కడే విశ్వనాథ్ గారు క్లాప్స్ కొట్టేసి పట్టేసుకున్నారు ఆయన్ని, విశ్వనాథ్ గారు చిరంజీవి గారిని. ఇలాంటి వండర్స్ ఎన్నో ఉండే అసలు. కమల్ హాసన్ గారన్నా, చిరంజీవి గారన్నా, వీళ్ళందరూ ఇద్దరు బాగా ఇది చిరంజీవి గారు, ఇది విశ్వనాథ్ గారికి సార్. ఇది వాళ్ళిద్దరూ కూడా అలాగే ఉండేవారండి. ఇంతటి ఫాదర్లీ అఫెక్షన్ అండి. ఉమ్, ఇంకా మా నాన్నగారుతో అంటే ఆయన అనేవారు, ఇది ఏ నాటి బంధమో, గురు శిష్యుల బంధమా, ప్రొడ్యూసర్ డైరెక్టర్ బంధమా, అన్నదమ్ముల బంధమా, ఏంటో అర్థమయ్యేది కాదు. సోదర భావం సార్. ఇదా ఇది మాకు ఎప్పుడో రాసి పెట్టుంది మాకు మా ఇద్దరికి. ఏది ఏ నటు బంధమో ఇది సార్. అనేవారండి ఇప్పుడు. అండ్ విశ్వనాథ్ గారి సినిమాలు చాలా వరకు చూసుకుంటే సార్, ఆయన చంద్రమోహన్ గారికి చాలా ఎక్కువ వేసేవారు. ఎస్, చంద్రమోహన్ అంటే ఆయనకి విపరీతమైన ప్రేమ అని చెప్పి చెప్తారు అనమాట. అది అండ్ నటన అంటే ఆయన సబ్జెక్ట్స్ కూడా ఆయనకి బాగా ఇది ఉండేది. వాళ్ళిద్దరూ కూడా బాగా సింక్ అయ్యారండి బాగా. సార్. ఇప్పుడు మా సినిమా సిరిసిరిమువ్వ అద్భుతంగా చేశాడండి ఆయన. అది టేప్ నేర్చేసుకున్నాడు ఆయన దానికోసం ఉమ్, టేప్. ఎందుకంటే విశ్వనాథ్ గారు సినిమాలు ఇదంటే, ఎందుకంటే ఆయన చేసేస్తూ ఉంటాడు విశ్వనాథ్ గారు ఏదో ఒకటి. సో అది నేర్చేసుకుని ఉమ్, ఉమ్, అలాగా క్యారెక్టర్ కోసం వాళ్ళే ఇప్పుడు స్వాతిముత్తి, ఇప్పుడు చంద్రమోహన్ గారికి ఆ సినిమా ఎంతో పేరు వచ్చింది. మొత్తం టేప్ ఏంటి ఇది అసలు నటనగా ఇదని. అలాగే సాగర్ సంగమం టైంలో ఓల్డ్ గెటప్కి కమల్ హాసన్ గారితో మాట్లాడుతున్నప్పుడు చెప్పులు ఇవన్నీ కూడా పాతగా ఉండాలి ఇదని. ఆయనే ఎవరు కమల్ హాసన్ గారు వాటర్లో ఒక 1 వీక్ నానబెట్టించారట చెప్పులు, ఇది షూ లాంటిది, హాఫ్ షూది చేసి చేప తోగుతారే అలా తోగించే హోల్ వెనకాల హోలు న్యాచురల్గా పడాలని అలాంటి ఇవన్నీ చేసుకునేవారండి. వాళ్ళు అంత ఇంట్రెస్ట్ తీసుకునేవారు క్యారెక్టర్ల మీద. ఇది గెటప్లకి క్యారెక్టర్ కోసం ఇలాగా. అలాగే చిరంజీవి గారు దీంట్లో స్వయం కృషి అప్పుడు ఆ చెప్పులు కుట్టిన దగ్గర వాళ్ళ బిహేవియర్ ఇవన్నీ చూసేవారు. వాళ్ళు ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఈయన దాన్ని ఇది చేసుకునేవారు మొత్తం పర్ఫార్మెన్స్లో. ఇది చాలా విశ్వనాథ్ గారు సినిమాల్లోనే
అంటే మేము దగ్గరుండి చూసాం కాబట్టి ఇవన్నీ నేను అవునవును. చెప్పగలుగుతున్నామండి ఇవన్నీ. ఏంటి మ్యూజిక్ దగ్గర లిరిక్స్ రాసినప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, ఆయన సిరివెన్నెల సినిమా ఫస్ట్ సినిమా సార్. మా ఆఫీస్లోనే మొత్తం అన్ని పాటలు రాశారు. అంటే మా ఆఫీస్ అంటే ఇంక విశ్వనాథ్ గారికి సొంత ఆఫీస్ లాగా అంతే కదా. ఇది టోటల్గా అండి అక్కడే. బట్ ఆయన సినిమా అప్పుడే మాది ఇది స్వాతిముత్యం ఎండింగ్లో ఉంది. అక్కడ ఎండింగ్లో ఒక సాంగ్ పెడదాం అనుకున్నారు ఈయన. వటపత్ర సాయికి కొంచెం సాడ్ వెర్షన్ చిన్నది. ఓకే. అది అండ్ ఎండింగ్లో అది వేటూరు గారు, ఇది మన సీతారామ శాస్త్రి గారు రాశారు. అది ఓకే. బిట్ ఆయనతో రాయించాం. రాయిస్తే అదే ఫస్ట్ సినిమా అయింది, యాక్చువల్గా రిలీజ్ అయింది. బట్ సిరివెన్నెల అనేది ఫుల్ అన్ని పాటలు ఆయన ఇది రిలీజ్ అయిన సినిమా ఇది అయింది. ఓకే. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు